మెట్ల కింద సెప్టిక్ ట్యాంకు, మెట్లు పైన అంత స్లాబ్ వచ్చింది, స్లాబ్ కింద అసలు గొయ్య దొడుకోవద్దు, బయట దొడకాలి. ఇప్పుడు మనకు ఉత్తరం సంది ఎక్కువ లేదు, అంటే కాంపౌండ్ కున్న మెట్ల మధ్యలో ఇంకా మీరు మినిమం గ్యాప్ పెట్టారు. కొందరు అయితే ఈ మెట్లు తీసుకుపోయి ఉత్తరం కాంపౌండ్ కంటివేట్ కడతా ఉన్నారు. నేను ఎంత అవేర్నెస్ ఇచ్చినా అన్ని వీడియోలో చెప్పినా కూడా ఇంకా కూడా ప్రెజెంట్ కూడా అక్కడక్కడ విజిట్కి వెళ్తే బందోబస్తుగా కట్టే మెట్లు కాంపౌండ్ పెడతారు. కాంపౌండ్ జరిగితే లీగల్ ప్రాబ్లం వస్తుందా, మెట్లను కట్ చేయాలంటే ధైర్యం రాదు. అంత డిస్టర్బ్ అయింది కదా, కింది నుంచి పైదాకా ఎలివేషన్ డిస్టర్బ్. ఈ ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కాంప్రమైజ్ అవుతారు. మిగతా అన్ని మార్చుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, చేస్తా ఉన్నారు. కానీ ఇదే మేజర్ ప్లేస్ ఏదైతే వాయువ్య లోపమో అయితే మెట్లు కాంపౌండ్ కావాలనుకుంటే వచ్చే దోషం ఏదైతే ఉంటుందో, ఆ ఏదైతే నష్టం ఉంటుందో, మెట్ల కింద సెప్టిక్ ట్యాంకులు, మెట్ల కింద బాత్రూమ్లు, మెట్ల కింద గొయ్యిలు ఉన్న ఆ ఇళ్ళలో కూడా సేమ్ ప్రాబ్లమే, వాయువ్య లోపమే. 10 రకాలు ఉంటే అందులో ఇది ఒక రకం. వాయువ్య మూసుకుంటే ఆ మూల మూసేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఏ దోషమో, మెట్ల కింద గొయ్యి ఉంటే కూడా సేమ్ అదే దోషం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మట్టి ఫిల్అప్ చేస్తే అయిపోతుంది. చాలా మంది రినోవేషన్ చేసుకునే వాళ్ళు అడుగుతా ఉంటారు, గొయ్యిని జస్ట్ ఇసుకతో ఫిల్ చేస్తే అయిపోతుంది, ఆ మొత్తం సిమెంట్ ఆర్సీసీ అదంతా పగలగొట్టుడు ఎత్తిపోసుడు అది ఏం చేయాల్సిన అవసరం లేదు.